రూపాయలకి సాంబార్ ఇవ్వాలి అన్నాడు. నో అంటే కత్తితో దాడి చేసేశాడు. ఏకంగా ప్రాణమే తీయబోయాడు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఎక్కడో తెలుసా? వీరంగూడలో 10 రూపాయలకు సాంబార్ ఇవ్వలేదని రెచ్చిపోయాడు ఓ తాగుబోతు. కర్రీ పాయింట్ లో ఉన్న క్యాషియర్ పై తల్వార్తో దాడి చేశాడు. హైదరాబాద్ శివారు బీరంగూడలో జరిగింది ఈ ఘటన. దుకాణం షట్టర్ మూసేసి మరీ లోపల ఉన్న వారి మీద దాడికి తెగబడ్డాడు జీవన్. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యారు. జీవన్ ని అడ్డుకుని ఉదయ్ని కాపాడారు. సీసీటీవీ ఫుటేజ్ లో ఈ దాడి దృశ్యాలు చాలా క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. 30 రూపాయల సాంబార్ ప్యాకెట్ 10 రూపాయలకే ఇవ్వాలనడంతో జీవన్ కి క్యాషియర్ కి మధ్య గొడవ జరిగింది. కౌంటర్ లో వాళ్ళు కుదరదని చెప్పడంతో కోపంతో ఊగిపోయిన అతడు దాడి చేశాడు. పెద్ద తల్వార్ తీసుకునొచ్చి దాడి చేసి వీరంగం సృష్టించాడు. గాయపడ్డ ఉదయ్ కి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆ సీసీటీవీ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అదొక కర్రీ పాయింట్. లోపలికి వెళ్లి 10 రూపాయలకి సాంబార్ ఇవ్వమని అడిగాడు. 30 రూపాయల సాంబార్ ప్యాకెట్ 10 రూపాయలకి ఎలా ఇస్తామని క్యాషియర్ నో చెప్పాడు. దాంతో అక్కడికి వచ్చిన అతను ఊగిపోతూ తనతో తెచ్చుకున్న తల్వార్తో దాడికి దిగిన దృశ్యాలు, అక్కడున్న క్యాషియర్ తో వాదిస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు.